అమెరికాలో చదువుకొని అక్కడే స్థిరపడాలి అనేది లక్షలాది మంది భారతీయ విద్యార్థుల జీవితకాల స్వప్నం. కానీ ఇప్పుడు ఆ కలలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బ కొట్టబోతోంది. యుఎస్ వీసాలు, ముఖ్యంగా అంతర్జాతీయ విద్యార్థుల పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లపై ట్రంప్ యంత్రాంగం అత్యంత కఠినమైన సంచలన నిర్ణయాలు తీసుకోబోతోంది. దీనివల్ల రాబోయే రోజుల్లో అమెరికాలో చదువుకోవడం, ఉద్యోగం సంపాదించడం ఊహించని రీతిలో కష్టతరం కానుంది. అసలు విద్యార్థుల నెత్తిన ట్రంప్ మోపబోతున్న ఆ 95 లక్షల భారీ భారం ఏంటి? వీసా నిబంధనల్లో తీసుకున్న కొత్త మార్పులేంటి? దీనివల్ల మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులపై ఎలాంటి ప్రభావం పడబోతోంది? ఈ వీడియోలో చూద్దాం. అసలు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తున్న ఆ మైండ్ బ్లోయింగ్ ప్రతిపాదన ఏంటి అంటే, యుఎస్లో చదువు పూర్తయిన తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు అక్కడ ఉద్యోగం చేయాలంటే ఏకంగా $1,00,000 అమెరికన్ డాలర్ల భారీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మన భారతీయ కరెన్సీలో దీని విలువ అక్షరాల సుమారు 95 లక్షలు. సాధారణంగా చదువు పూర్తయ్యాక విద్యార్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లేదా OPT అనే ప్రోగ్రాం కింద 1 నుంచి 3 ఏళ్ల పాటు అమెరికాలో ఉండి ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ OPT అవకాశానికి ట్రంప్ ప్రభుత్వం ఈ భారీ ప్రైస్ ట్యాగ్ ను తగిలించాలని చూస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఈ ప్రతిపాదనపై తీవ్రంగా చర్చిస్తోంది. అయితే ఈ 95 లక్షల రూపాయల ఫీజును విద్యార్థి కట్టాలా, లేక వారిని చేర్చుకునే కంపెనీ కట్టాలా అనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఈ ప్రతిపాదన కనుక చట్టంగా మారితే అది భారతీయ విద్యార్థుల భవిష్యత్తును ఎలా మార్చేస్తుందో ఒకసారి ఆలోచించండి. సాధారణంగా మన దేశం నుంచి వెళ్లే విద్యార్థులు లక్షల్లో, కొన్నిసార్లు కోట్లల్లో అప్పులు చేసి మరీ అమెరికాలో చదువుకుంటారు. చదువు అయిపోయాక OPT ద్వారా వచ్చే జీతంతో ఆ అప్పులను తీర్చుకుని కెరీర్ బిల్డ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు అదనంగా ఈ 95 లక్షల ఫీజు భారం పడితే విద్యార్థులు అంత డబ్బు భరించడం అసాధ్యం. ఒకవేళ ఈ ఫీజు కంపెనీలే కట్టాలని రూల్ పెడితే ఏ అమెరికన్ కంపెనీ కూడా అంత పెద్ద మొత్తాన్ని ఖర్చు పెట్టి విదేశీ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకోదు. వారికంటే స్థానికంగా ఉండే అమెరికన్లకే ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల అమెరికా వెళ్లి చదువుకోవాలి అనే క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం 95 లక్షల ఫీజు మాత్రమే కాదు, ట్రంప్ ప్రభుత్వం మరో పెద్ద షాక్ కూడా ఇవ్వబోతోంది. ఇప్పటి వరకు అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనే సిస్టమ్ ఉండేది. అంటే మీరు కాలేజీలో చదువుతున్నంత కాలం, మీ వీసా రూల్స్ పాటిస్తున్నంత కాలం అమెరికాలో ఎన్నేళ్లైనా ఉండొచ్చు. ఎటువంటి ఫిక్స్డ్ ఎండ్ డేట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ పాత వ్యవస్థకు స్వస్తి పలుకుతూ కొత్త నిబంధన తీసుకురాబోతున్నారు. దీని ప్రకారం అంతర్జాతీయ విద్యార్థులకు గరిష్టంగా కేవలం 4 ఏళ్ల పాటు మాత్రమే అమెరికాలో ఉండేందుకు అనుమతిస్తారు. ఒకవేళ మీ డిగ్రీ, PhD లేదా మెడికల్ రీసెర్చ్ పూర్తి కావడానికి 4 ఏళ్ల కంటే ఎక్కువ టైం పడితే మీకు ఆటోమేటిక్గా అక్కడ ఉండే హక్కు ఉండదు. మీరు మళ్ళీ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకి అప్లై చేసుకుని ఎక్స్టెన్షన్ పొందాల్సి ఉంటుంది. అసలు అమెరికా ప్రభుత్వం ఈ తరహా కఠినమైన మార్పులను ఎందుకు తీసుకురావాలని చూస్తోంది? ట్రంప్ ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం దేశ ఇమిగ్రేషన్ చట్టాలను మరింత బలోపేతం చేయడానికి, జాతీయ భద్రతను మెరుగుపరచడానికి, అలాగే లీగల్ ఇమిగ్రేషన్ వ్యవస్థను దుర్వినియోగం కాకుండా కాపాడటానికే ఈ చర్యలు తీసుకుంటున్నారట. గత కొన్నాళ్లుగా కేవలం స్టూడెంట్ వీసాలపైనే కాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అత్యంత కీలకమైన H-1B వర్క్ వీసా వ్యవస్థలో కూడా చాలా కఠినమైన మార్పులను ట్రంప్ సర్కార్ అమలు చేస్తూ వస్తోంది. ఈ OPT ప్రోగ్రాంకు సంబంధించి ఈ ఏడాది చివర్లో మరికొన్ని కొత్త నిబంధనలను కూడా ప్రవేశపెట్టే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అమెరికాలో 3.3 లక్షల కంటే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ప్రస్తుతం అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న విద్యార్థులు ఇప్పుడే కంగారు పడి తమ ప్లాన్స్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ $1,00,000 ఫీజు అనేది కేవలం ఒక ప్రతిపాదన దశలోనే ఉంది. దీనిపై ఇంకా ఎలాంటి అంతిమ నిర్ణయం తీసుకోలేదు. అలాగే ఈ 4 ఏళ్ల వీసా పరిమితి రూల్ కూడా కాంగ్రెస్ ఆమోదం పొందాకే చట్టంగా మారుతుంది. కాకపోతే రాబోయే రోజుల్లో US ఇమిగ్రేషన్ పాలసీలు మరింత ఖరీదైనవిగా, కఠినమైనవిగా మారబోతున్నాయనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.